రే సురేష్ ఎడకి పోతా ఉండవా? గంగమ్మ గుడి కాడ పని ఉందని చెప్పినారు. ఏం పని కనుక్కొని వద్దామని పోతా ఉండా. నువ్వు ఆ పని ఈ పని నన్ను పోతా ఉండా. మీ ఇంట్లో నీ భార్య పడే బాధలు చూడలేకపోతున్నావు ఎదురు ఇంట్లో ఉండి. నా భార్య బాధలు పడుతుందా? ఎవరు చెప్పినారా నీకా? ఎప్పుడు చూసినావు, ఎక్కడ చూసినావో? ఒకరు చెప్పేది ఎంత సురేష్, రోజు చూస్తానే ఉన్నావు నీ భార్య నీ చెల్లి కొట్లాడుతానే ఉంటారు. ఎక్కడైనా మొగుడు పడతాడు భార్యని, ఈడేమో ఆడబిడ్డ పడుతుంది వదిన్ని. భలే తయారు చేసినావా మీ చెల్లినే. మాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే రాత్రుల్లో నిద్రే పట్టట్లే అరుపులకి. నువ్వు పనికి పో కొంచెంసేపట్లో సినిమా స్టార్ట్ అవుతుంది. గబగబా తినేసి కూర్చోవాలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బాయ్ నాగేశ్వరి ఏమిరా ఆ విధంగా అరుచున్నావా? వదిని తిట్టే కుట్టే అంత ధర్మైన నువ్వు. మేము తిట్టుకొని కొట్టుకుంటున్నావని నీకెవరు చెప్పారు? ఇది ఊరు వల్లకాడు కాదు, అందరూ చూసి నవ్వుకుంటా ఉన్నారేడా. అయినా వదిలి మీద తిరగబడేది ఏంది? అవునయ్యా, మేము గొడవలు పడుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. నీ వరకు ఏమైనా వచ్చిందా? కొట్టుకునేది తిట్టుకునేది ఏంది మ్యా? ఇది ఇల్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? అయినా ఏ పిల్లేదు నేను ఎదిరించి తిట్టి కొట్టేది. నీకెవరు చెప్పినారు వదిన మరదలను కొట్టుకుంటాం తిట్టుకుంటాం? ఏమ్మా నిన్నంత టార్చర్ పెడుతున్నా నేనా? లేదు వదిన, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, కొట్టుకుంటాం తిట్టుకుంటాము, కలిసిపోతాము. వీడే నా మాదిరిగా రుచున్నారా? అయినా నీకెవరు చెప్పినారా? ఇది నా బిడ్డ, ఇది మా అమ్మ. అయ్యో బంగారు తల్లి, ఊరికైనా కొట్టేస్తానమ్మా. నిన్న అపార్థం చేసుకున్నాను అనవసరంగా. పోరా కొట్టేసా బంగారు తల్లంట. నీ ముందర ఏ రోజైనా గొడవ పడ్డామా? మేమేదో సరదాగా అరుచుకుంటాము. అయినా నీకెవరు చెప్పారు? చెప్పు, ఎవరు చెప్పినారు నీకా? వదినా ఈడా మే లీమే చెప్పు, మాకు చెప్తావా? ఎందుకులే నీకు చేసి పట్టుకు. ఏమన్నా అమ్మతో మొక్కుతున్నావా? ఏడబడ్డావా? ఏం లేదురా, నువ్వు ఎడకి పోతున్నావా? ఆడ క్రికెట్ ఆడుతున్నారంట, ఆడికి పోతున్నా. నువ్వు క్రికెట్ ఆడుకోబో. నీ భార్య నీ ఎక్కడా కుక్కలు కొట్టినట్టు కొట్టేస్తున్నది. ఏంద్ర అడుగుతున్నావా? పిల్లల్ని పట్టించుకుని దద్దమ్మ. చెప్పుడు మాటలు ఇన్నా ఇదే గతి. సూపరు. అర్థమైందా రాజా?